వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా నిద్రలేమి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు సఫిషియెంట్ నిద్ర అంటే ఏంటి, ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మనకు అవసరము, నిద్ర పట్టడం లేదని మనకి ఎలా తెలుస్తుంది, అంతేకాదు చాలామంది నిద్రలో గురక పెడుతూ ఉంటారు కదా, ఇది కూడా ప్రాబ్లమేనా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ అండ్ ఎలర్జీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ వర్ధన్ ఉన్నారు ఫ్రమ్ శ్వాస హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, నిద్ర అంటే ఎప్పుడు నిద్రపోయినా నిద్రేనా అది? అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి కాకుండా డే షిఫ్ట్ ఉన్న వాళ్ళకి నైట్ పడుకుంటారు. యాజ్ సచ్ పడుకోవడం అనేది అట్లీస్ట్ ఒక 7 అవర్స్ ఉండాలండి ఒక నార్మల్ అడల్ట్కి. చిన్న పిల్లాడు అనుకుందాము, అంటే 1 ఇయర్ బేబీ, హీ నీడ్స్ 14 to 18 అవర్స్. ఓకే, 14 అవర్స్ అట్లీస్ట్. 5 ఇయర్స్ పిల్లలు ఉన్నారు, దే నీడ్ అట్లీస్ట్ 10 to 11 అవర్స్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నైట్ రకరకాల కారణాల వల్ల ఇట్స్ బికమింగ్ 11-12. మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా, దట్ 5th ఇయర్ నుంచే వాళ్ళ స్కూల్ 7 o'clock 8 o'clock ఉంటుంది. దానికి 6కో 6:30కో లేవాలి. సో అక్కడ ఎన్ని అవర్స్ వస్తుంది? హార్డ్లీ 6 to 7 అవర్స్ పిల్లలకు కూడా. సో దీనివల్ల చాలా హైపర్ ఎగ్జైటెడ్గా ఉంటారు పిల్లలు. పెద్దవాళ్ళకి నిద్ర లేకపోతేనేమో డే టైం నిద్ర వస్తుంది బాగా. చిన్నపిల్లలకి నైట్ నిద్ర లేకపోతే డే టైం ఇంకా హైపర్ యాక్టివ్ ఉంటారు, చాలా హైపర్ ఉంటారు వాళ్ళు. సో దానివల్ల కొంచెం అగ్రెషన్ కూడా పెరుగుతుంది వాళ్ళకి. ఓకేనా? ఈ క్రానిక్ స్లీప్ డెఫిషియన్సీ అనేది చాలా పెద్ద ఎపిడమిక్ ఇప్పుడు మన కంట్రీలో, సోషల్ మీడియా వల్ల. పిల్లలు కూడా చాలామంది టీవీ చూడడము లేదా రీల్స్, నేను హ్యావ్ సీన్ కిడ్స్ హూ కంటిన్యూస్లీ స్క్రోల్. సో వీటన్నిటి వల్ల స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి టైం పోవడం వల్ల. రెండవది ఏంటి అంటే ఆ బ్లూ లైట్ వాట్ ఎవర్ ఈస్ ఎమిటింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫోన్ ఆర్ లైట్స్ ఫుల్ బ్రైట్గా వేసి ఉంచుతారు 11-12 వరకు ఇంట్లో. సో వాటి వల్ల ఏంటంటే న్యాచురల్గా సెక్రియేట్ అయ్యే హార్మోన్, స్లీప్ హార్మోన్ సెక్రియేట్ అవ్వదు, మెలటోనిన్ అంటాం. దానికి ఏం చేస్తారు వీళ్ళు, మెలటోనిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు. అవసరం లేదు. 8-9 తర్వాత డిమ్ చేస్తే లైట్స్ ఆటోమేటిక్గా బాడీలో మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి సెపరేట్గా మళ్ళీ మెలటోనిన్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అండ్ పిల్లల్లో కూడా ఈ డైరెక్ట్గా బ్లూ లైట్ వల్ల రెటైనా ఎఫెక్ట్ అవుతుంది కొంచెం. సో ద బ్లూ లైట్ విల్ కాజ్ స్లీప్లెస్నెస్. సో అండ్ స్లీప్ క్వాలిటీ కూడా అంత హెల్తీగా అనిపించదు. మీరు బాగా ఆ రోజు నైట్ చూసి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉండదు. అదే కరెక్ట్ టైం పడుకుంటే యూ ఫీల్ వెరీ వెరీ ఫ్రెష్. కరెక్ట్ టైం అంటే 9 కల్లా పడుకోవాలి. డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ క్లాక్. వాళ్ళు కొంతమంది బయాలజికల్ క్లాక్ 8 o'clock పడుకుంటారు, కొంతమంది 11:30కి పడుకుంటారు. ఇట్స్ ఓకే. రోజు ఆ టైంకి పడుకొని మినిమం ఒక 7 అవర్స్ ఇస్తే యూఆర్ ఫైన్. ఈ టైంకి పడుకోవాలని ఎవరెవరు చెప్పగలుగుతారు? అది ఇంపాసిబుల్ కదా. బట్ యాజ్ సచ్ పిల్లలకి అయితే చెప్తాను నేను, లెస్ దెన్ 10 year olds 15 year olds వరకు కూడా దే నీడ్ స్లీప్. పిల్లలు పెరిగేదే నిద్రలో, గ్రోత్ అనేది అయ్యేదే స్లీప్లో. సో ఆ స్లీప్ ఇవ్వకపోతే ఈవెన్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్. సో పిల్లల్ని మాత్రం ట్రై టు గెట్ దెమ్ టు బెడ్ బై అరౌండ్ 8, maximum 9 o'clock. లేవడం దే కెన్ వేకప్ అరౌండ్ 6 o'clock, 5, 5:30, 6, 7 o'clock ఈజ్ ఆల్సో ఫైన్. స్కూల్స్ ఉంటాయి కాబట్టి 7 నుంచి 6కి లేస్తారు చాలామంది పిల్లలు. సో అందుకే అట్లీస్ట్ 9 to 10 hours ఇవ్వండి పిల్లలకి. సో ఓవరాల్గా దే విల్ బి మోర్ కామ్, దే విల్ బి మోర్ మెచ్యూర్ అండ్ ప్రొడక్టివ్. నిద్ర పట్టట్లేదంటే అసలు ఏంటి కారణం? అదే ఒకటి ఏంటంటే చాలా ఉన్నాయండి దానికి. ఒకటి బేసిక్లీ సోషల్ మీడియా, నెంబర్ 1. నెంబర్ 2 కాఫీ ఎంత తీసుకుంటే నిద్ర అంత లేట్గా పడుతుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ 4-5 తర్వాత కాఫీ తీసుకుంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాక్టింగ్ అగెయిన్స్ట్ హార్మోన్, స్లీప్ హార్మోన్, ఎడినోసిన్ అని ఉంటుంది హార్మోన్. దానికి ఆపోజిట్గా ఈ కెఫీన్ పనిచేస్తుంది, అలర్ట్గా ఉంటుంది. కాఫీ తాగంగానే కొంచెం అందరు ఎందుకు తాగుతారు? టు బీ కొంచెం మోర్ అలర్ట్ అండ్ విజిలెంట్, కొంచెం యాక్టివ్ ఉండడానికి కోసం, మైండ్ స్టిమ్యులేషన్ కోసం స్టిమ్యులెంట్ లాగా వాడతారు కాఫీ, టీ అన్నీ కూడా. ఈవెన్ కాఫీ, టీ, హై షుగర్ డ్రింక్స్, కోక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హై షుగర్ ఫుడ్ 4 తర్వాత అవాయిడ్ చేయాలి. ఈవినింగ్ 4కి ముందు తీసుకోవడం బెటరు. 4 తర్వాత తీసుకుంటే వాళ్ళు స్టిమ్యులేట్ అవుతుంది బ్రెయిన్ చాలా. సో నిద్ర లేట్గా పడుతుంది, యాక్టివ్గా ఉంటుంది బాగా. తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే ఫుల్ నిద్ర వస్తుంది అనుకుంటారు చాలామంది. ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు నిద్రలోకి జారుకుంటారు తప్ప తర్వాత నిద్ర అంతా డిస్టర్బ్ స్లీపే ఉంటుంది. ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాం, బాగా ముక్కలుగా చేసినట్టుగా నిద్ర. మధ్యలో చాలాసార్లు ఎరోజల్స్ వస్తాయి, లేస్తారు, అటు ఇటు చూస్తారు, మళ్ళీ పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేస్తారు. రెమ్ స్లీప్ అనే వెరీ వెరీ యూస్ఫుల్ స్లీప్ అనేది మొత్తం ఆల్కహాల్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంది. సో స్లీప్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆల్కహాల్. మత్తులో నిద్రపోతారు, అదంతా అబద్ధమా? అదే అంటున్నాం, మత్తులో నిద్ర వస్తుంది స్టార్టింగ్లో, అంతే. నిద్ర రావడం వరకే, కానీ క్వాలిటీ పోతుంది, స్లీప్ క్వాలిటీ. ఇట్స్ ఎ రాంగ్ వే టు స్లీప్. అంటే నిద్ర బాగా పడుకోవాలని చెప్పి ఆల్కహాల్ తీసుకునే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇది మెసేజ్ అనమాట. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గి దానివల్ల రిస్క్ ఆఫ్ అదర్ డిసీజెస్ పెరుగుతాయి బాగా, హైపర్ టెన్షన్. డాక్టర్ గారు,
లేకపోతే ఫిజికల్గా లోపల బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల నిద్ర పట్టదా? అంటే పెయిన్ ఉంటే కూడా నిద్ర పట్టదు కదా, దగ్గు ఉంటే కూడా నిద్ర పట్టదు. ఈ రెండు మోస్ట్ డిస్టర్బింగ్ సిమ్టమ్స్ హ్యూమన్ బీయింగ్స్ కి. పెయిన్ అండ్ కాఫ్ ఎవరు తీసుకోలేరండి. ఆ రెండు ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది? ఇంకా ఆయాసం ఉంటే అస్సలు నిద్ర పట్టదు. ఇంకా పడుకుంటే ఆయాసం వస్తుందంటే హార్ట్ చెక్ చేయించుకోవాలి, హార్ట్ డిసీజ్ ఉంటుంది. లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. పడుకుంటే నిద్ర వస్తుంది అంటే, నడిస్తే నిద్ర వస్తుంది అంటే ఓకే, పడుకున్నా వస్తుంది అంటే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. సో ఆయాసం, దగ్గు, ఈ జలుబు ఉండి నోస్ బ్లాక్ అవ్వడం వల్ల నిద్ర పట్ట చాలా మందికి. సింపుల్ అలర్జీ వల్ల చాలా మందికి నైట్ నిద్ర హ్యాపీగా పడుకోలేరు. సో అలర్జీ విల్ కాజ్ నోస్ బ్లాక్స్ అండ్ దోస్ నోస్ బ్లాక్స్ విల్ నాట్ లెట్ యూ స్లీప్ హ్యాపీలీ. సో ఇట్లా మీరు అడిగితే చాలా డిసీజెస్ వల్ల కూడా ఉంటుంది ఎఫెక్ట్, బట్ అందరికీ ఉండదు కదా. మనం మాట్లాడే జనరల్ పాపులేషన్ తీసుకుంటే కనుక డిసీజ్ ఫ్రీ ఉంటారు చాలా మంది. అసలు ఎవరు కూడా మంచిగా ఇప్పుడు గురకబెట్టి నిద్రపోతే అది మంచి నిద్ర అంటారు, అలాంటి నిద్ర ఎవరికి ఉండట్లేదు. అసలు గురకబెట్టి పడుకుంటే మంచి నిద్ర అనడం కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అంటున్నాను. సో కొంచెం గురకొస్తే ఓకే, బాగా అలసిపోయినప్పుడు వస్తుంది, లైట్గా వస్తుంది, కొంచెం కొంచెం ఆగుతుంది వస్తుంది. బట్ గట్టిగా గురకబెడతారు కొంతమంది, అంటే లౌడ్ స్నోరింగ్ అంటాం అనమాట. అంటే ఆ రూమ్లో ఇంకొక ఎవరు పడుకోలేరు. స్పౌజ్ ఆల్సో చాలా మంది సెపరేట్గా పడుకుంటారు ఈ ప్రాబ్లం వల్ల. పక్క రూమ్కి కూడా వినిపిస్తుంది కొంతమంది గురకు అయితే. అంటే అంత తీవ్రంగా ఉంటే అది హెల్తీగా ఉన్నట్టు ఎట్లా అనుకుంటాం మనం? ఇట్స్ వెరీ అన్హెల్దీ. ఎందుకంటే స్నోరింగ్ ఎలోన్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. బీపీ పెరగడానికి అది ఒక కారణం. బీపీ అంటాం కదా, బీపీ రావడానికి మోస్ట్ కామన్ కాజ్ ఇస్ స్లీప్ యాప్నియా. ఈ గురక వల్ల వచ్చే ఒక జబ్బు వల్లనే మన హ్యూమన్ బీయింగ్స్ కి హైయెస్ట్ కేస్ ఆఫ్ బీపీ చూస్తాం మనం ఆఫ్టర్ ప్రైమరీ హైపర్ టెన్షన్. అంటే ఒక జబ్బు ఏదన్నా బీపీని కారకంగా ఉంది, బీపీని కారణం చేస్తుంది అంటే అది గురక జబ్బే. గురక డేంజర్ అయితే 100% డేంజరస్. అంటే ఎస్పెషల్లీ ఎవ్రీడే ఉంది, ప్రతిరోజు ఉంది, ఎప్పుడు కూడా పక్కన ఇంకొకరు పడుకోలేకపోతున్నారు, గురక మధ్యలో పెద్దగా సౌండ్ వచ్చి ఇట్లా అని ఉలిక్కి పడుతున్నారు, డే టైం బాగా నిద్ర వస్తుంది, లేవగానే ఫ్రెష్గా అనిపించట్లేదు, లేదా తలనొప్పిగా ఉంటుంది, మగతగా ఉంటుంది, యాక్టివ్గా అనిపించట్లేదు, లెథార్జిక్ ఉంది, లేజీగా అనిపిస్తుంది, డ్రైవ్ చేస్తుంటే నిద్ర వస్తుంది, టీవీ చూస్తుంటే నిద్ర వస్తుంది, ఏమైనా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే నిద్ర వస్తుంది, పేపర్ చదువుతుంటే నిద్ర వస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట, డే టైమ్ సిమ్టమ్స్ అంటాం. సో ఇదంతా కూడా ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. 20% ఆఫ్ ఆల్ యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ అట్రిబ్యూటెడ్ టు స్లీప్ యాప్నియా. అంటే ఈ గురక జబ్బు ఉండడం వల్ల, డే టైం అతి నిద్ర రావడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి డే టైం. సో ఇదంతా కూడా అసలు పట్టించుకోరు, ఎందుకంటే వాడికి తెలియదు పడుకున్నప్పుడు. పేషెంట్ విల్ నాట్ రియలైజ్ దట్ హీ ఈస్ స్నోరింగ్. పక్కన ఆ రూమ్ లో ఎవరు లేరనుకోండి సపోజ్, ఇంకెప్పటికీ తెలియదు తనకు గురక వస్తున్నట్టు. బికాస్ వాళ్ళ గురక వాళ్ళకి వినపడే ఛాన్సే లేదు. లేస్తే గురక రాదు, పడుకుంటే వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. సో అందుకు తెలియదు. డే టైం బాగా అతి నిద్ర వస్తుంది పేషెంట్స్కి, గురకున్న వాళ్ళు బాగా డే టైం స్లీపీనెస్ ఉంటుంది. సో అదొక క్లూ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏది ఇంట్రెస్ట్ అనేది పోతుంది అన్నిటి మీద, డిస్ఇంట్రెస్టెడ్గా ఉంటారు, అంత ఎనర్జెటిక్ కనపడరు, బాగా డల్ అయిపోతారు, మూమెంట్స్ కూడా చాలా స్లో ఉంటాయి. వీటి బట్టి కూడా మనకు అర్థమవుతుంటుంది వాళ్ళకి అసలు ఏంటో జబ్బు తెలియక తిరుగుతుంటారు డాక్టర్స్ చుట్టూ. చాలా మంది డాక్టర్స్ కూడా స్లీప్ యాప్నియా మీద అంత అవేర్నెస్ ఉండదు. డాక్టర్ గారు, ఇప్పుడు సరైన నిద్ర పట్టాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? నిద్ర సరిగా పట్టాలంటే టైంకి ఎవ్రీడే మెయింటైన్ చేసి, ఫుడ్ సరిగా తిని, రోజు మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేసి అలసిపోతే ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. అట్లా కూడా నిద్ర రావట్లేదంటే అది జబ్బేనా? డిపెండ్స్ అండి. అంటే ఇన్సామ్నియా అని ఒకటి ఉంటుంది జబ్బు, దాన్ని కేటగరైజ్ చేయాలి అంటే మినిమం ఒక 3 months ఉండాలి. మీరు 3 days a week ఫర్ అట్లీస్ట్ 3 months నిద్ర పట్టట్లేదు, లేదా పట్టిన నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ నిద్ర పట్టట్లేదు అంటే అది ఇన్సామ్నియా అంటాం. మిడ్ నైట్ నిద్ర మెలకు వచ్చేస్తుంది అంటే. సో సరిగా నిద్రపోవాలి అంటే రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్ సరిగా ఉంటే కరెక్ట్. అందుకే మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ దట్ వి అడ్వైజ్ ఫర్ ది స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. పేపర్ మీద ఫస్ట్ ఆ పాయింట్ రాస్తాను. అంటే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ మీరు సెట్ చేసుకోండి. దిస్ ఈజ్ యూజువలీ సెల్ఫ్ ప్రాబ్లమ్ ఇది. సో సరిగా డిసిప్లిన్ ఉండి యూ హ్యావ్, కొంతమంది ఉంటారండి దేర్ ఓకే, లాస్ట్ 2-3 yearsలో స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటుంది, వెయిట్ 10 kgs పెరిగిపోతారు, ఇంకంతా స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం. గురక అనేది విపరీతంగా వస్తుంది వీళ్ళకి. సో వెయిట్ గెయిన్ ఇమీడియట్గా అయ్యారు లాస్ట్ 2-3 years ఉంటే వాళ్ళకి చాలా మందికి స్నోరింగ్ ఇష్యూస్ అండ్ స్లీప్ యాప్నియా ఇష్యూస్ ఉంటాయి. ఇంకా ఇట్స్ లైక్ అ సైకిల్ అనమాట. స్లీప్ యాప్నియా వల్లనేమో డే టైం యాక్టివిటీ ఉండదు, ఒబిసిటీ పెరిగిపోతూ ఉంటుంది, లావ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కొంతమందికి సపోర్టివ్గా ఎలర్జీస్ కానీ అవి ఉంటే ఎలర్జీ ఆస్మా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఈ విధంగా ఆ గురక జబ్బు అనేది డే టైంలో ఉండే అన్ని జబ్బులకి ఒక రూట్ కాజ్. అది దాన్ని ట్రీట్ చేయాలి.
కొన్నిసార్లు బీపీ కూడా కంట్రోల్ అవ్వదు పేషెంట్స్కి ఈ గురక వల్ల. ఆ స్లీప్ యాప్నియా ఉంటే 3-4 బీపీ టాబ్లెట్స్ వేసుకుంటారు అయినా కంట్రోల్ అవ్వదు. దీన్ని ట్రీట్ చేస్తే కానీ కంట్రోల్ అవుతుంది. దీని ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అనేది. స్లీప్ స్టడీస్ అని ఉంటాయి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ చేస్తారా శ్వాసాలు? ఎస్ వీ డూ స్లీప్ స్టడీస్ రెగ్యులర్లీ. సో స్లీప్ స్టడీ చేసి అది కూడా కొన్ని నార్మల్ స్లీప్ స్టడీస్ కాకుండా ప్రాపర్ లెవెల్ స్లీప్ స్టడీస్ చేయాలి. సో దాంట్లో మల్టిపుల్ పారామీటర్స్ రికార్డ్ అవుతాయి. సో దాన్ని బట్టి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్టెన్ పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్లీప్ పొజిషన్ సరిపోతాయి. కొంతమందికి సిప్యాప్ అవసరం పడుతుంది, ఇంకొంతమందికి బైప్యాప్ అని ఒక డివైస్ అవసరం పడుతుంది. వాళ్ళ యొక్క జబ్బు యొక్క తీవ్రత బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. గురక పూర్తిగా తగ్గిపోతుందా? గురక కంప్లీట్గా తగ్గిపోతుంది కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే. కంప్లీట్లీ ఇట్ విల్ గో. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ స్లీప్ యాప్నియా దే హ్యావ్ టు యూజ్ ఎ మెషిన్. పక్కన ఉంటుంది, చిన్న మాస్క్ పెట్టుకుని పడుకోవాలి. అప్పుడు గురక ఆటోమేటిక్గా తగ్గుతుంది. డే టైం చాలా యాక్టివ్గా ఉంటారు, బాగుంటుంది అంతా. కానీ వీళ్ళు ఆ టైంలో బాగా వెయిట్ పెరుగున్నారు కదా, అది వాళ్ళే తగ్గించుకోవాలి. ప్రతిదీ ఇట్స్ నాట్ ప్యాసివ్ అని డాక్టర్ మీద డిపెండ్ అవుతే కష్టం. సో మీ అంతటా మీరు కూడా యూ హ్యావ్ టు వర్క్ అవుట్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ డిక్రీజ్ ద వెయిట్. ఆ గురక అనేది బరువు వల్ల వస్తున్నట్టు మనకు అంటే 30 years ఉంటుంది ఏజ్, అప్పుడు దాకా 70 kgs ఉంటారు. తర్వాత 35 సరికి 90, 95, 100, 110 అయిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. 5 years బ్యాక్ వెయిట్ ఎంత అని అడుగుతా సింపుల్గా నేను. అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉంటారు, స్ట్రెస్ వల్ల చాలా వరకు. సో ఆ పర్టికులర్ వెయిట్ తగ్గించుకుంటే కానీ నువ్వు మంచిగా కావు. సో అన్హెల్దీ స్టేజ్ నుంచి హెల్దీ స్టేజ్కి వచ్చేంత వరకు నేను చెప్పిన ట్రీట్మెంట్ పాటించండి. దాంతోపాటు మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అంతే. సో అదంతా కూడా మనం కరెక్ట్గా వాళ్ళు పాటిస్తేనే మంచిగా అవుతారు. ఇప్పుడు ఈ గురక బాగా ఉండడం వల్ల నిద్రలోనే చనిపోయారు అనేది మనం కొన్ని విన్నాము. మాటికి నిజం అది. అవును, ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. ఇట్ హ్యాపెన్ టు ఫేమస్ సింగర్స్ ఆల్సో, మనకు తెలుసు. సో ఆ స్లీప్ యాప్నియా అనేది ఎట్లా అంటే నేను చూశానండి స్లీప్ స్టడీస్ చేసినప్పుడు. కొన్నిసార్లు నైట్ కూడా అబ్జర్వ్ చేస్తుంటాం పేషెంట్స్ని. ఆ పర్టికులర్ టైంలో రికార్డెడ్ స్లీప్ యాప్నియా స్లీప్ స్టడీస్ ఉంటాయి. దాని తర్వాత మనకి కనిపిస్తుంటుంది కొన్నిసార్లు లెవెల్ 1 స్లీప్ స్టడీస్లో సడన్గా చోక్ అవుతుంటారు పేషెంట్స్. ఆ మాట వాళ్ళ స్పౌజ్ని అడిగితే కూడా చెప్తారు, అవును సార్ సడన్గా అప్పటిదాకా గురక వస్తుంది, పెద్ద సౌండ్ వచ్చి ఆగిపోతుంది కంప్లీట్గా. ఒక 10 seconds నుంచి కొన్నిసార్లు 1 minute వరకు గాలే పీల్చుకోడు ఆ మనిషి. సడన్గా పెద్దగా అనే సౌండ్ తోటి లేచి ఉలిక్కి పడతారు. కొన్నిసార్లు ఆ పేషెంటే లేస్తాడు, అది ఎవరో వచ్చి గొంతు పట్టేసినట్టు ఫీలింగ్ అనమాట వాళ్ళకి. చాలా ఆయాసపడతారు, లేసమ్మా అని, చచ్చిపోతామేమో అనిపించింది సార్ నాకు అనిపిస్తారు అని చెప్తారు వచ్చి. ఎగ్జాంపుల్ అంటే అంతలా చోకింగ్ అంటాం, అంటే కంప్లీట్ టంగ్ అనేది వెనక ఫాల్ అయిపోతుంది, ఆక్సిజన్ లెవెల్ ఫుల్గా డ్రాప్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 30% to 25% సాచురేషన్స్ కూడా చూసాను నేను నైట్ టైం. అంటే మనందరికీ కూడా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ 95%, అట్లీస్ట్ 90% పైన ఉండాలి కదా నైట్. వాళ్ళకి 25-30% కూడా వెళ్ళిపోతుంది. ఆ టైంలో హార్ట్ బీట్ అనేది ఏమందరికీ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది హార్ట్, అట్లా ఉండదు వాళ్ళకి. అప్పుడు ఎరిథిమియాస్ అంటాం, అంటే అది ఇష్టం వచ్చినట్టుగా కన్ఫ్యూజ్ అయిపోయి సడన్గా ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎసిస్టోల్ అంటాం. సో ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. స్లీప్ యాప్నియా పేషెంట్స్ క్యాన్ లూజ్ దేర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ సడన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు ఉండే న్యూ ఎరాలో ఈ లైఫ్ స్టైల్ జబ్బులు అనేవి బాగా పెరుగుతున్నాయి. అందులో మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ స్లీప్ యాప్నియా. గురక అనేది పెద్ద ఇష్యూనే, పట్టించుకోవాల్సిన ఇష్యూనే. చాలా మంది కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు గురకే కదా అని. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే దానికి సరైన ట్రీట్మెంట్ ఉంటుంది, లేదంటే ఇలాంటి అది క్రానిక్ అయిపోయి స్లీప్ యాప్నియాకి దారితీయచ్చు. గురక అంటే స్నోరింగ్, స్లీప్ యాప్నియా అనేది గురక ఉండే వాళ్ళకి వచ్చే జబ్బు. కానీ కొంతమంది ఉమెన్కి, ఎస్పెషలీ 40-45 years ప్లస్ ఉన్న ఉమెన్కి, వాళ్ళు ఈవెన్ నార్మల్ వెయిట్ అంతా నార్మల్ ఉంటారు, బట్ స్టిల్ దే కెన్ హ్యావ్ స్లీప్ యాప్నియా ఈవెన్ వితౌట్ స్నోరింగ్. అంటే గురక లేకుండా కూడా స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చూడు బాడీ పెయిన్స్, లేదా నాకు సరిగా లేదు, నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే టైం యాక్టివ్గా ఉండట్లేదు, అన్ని కంప్లైంట్సే ఉంటాయి. ఫైబ్రోమయాలజీ అని డయాగ్నోస్ చేస్తారు చాలా మంది. సో వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో స్లీప్ స్టడీ చేస్తే స్లీప్ యాప్నియా ఉంటుంది. ఎంతో మంది డిప్రెషన్ పేషెంట్స్కి స్లీప్ యాప్నియా ఉంటుంది, ఎంతో మంది యాంగ్జైటీ ఉన్న పేషెంట్స్కి స్లీప్ యాప్నియా ఉంటుంది, ఎంతో మంది హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి స్లీప్ యాప్నియా ఉంటుంది, ఎంతోమంది ఆస్తమా సిఓపిడి పేషెంట్స్కి స్లీప్ యాప్నియా ఉంటుంది, ఎంతోమంది అలర్జీ పేషెంట్స్కి స్లీప్ యాప్నియా ఉంటుంది, చాలా మంది ఒబీస్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి స్లీప్ యాప్నియా ఉంటుంది, ఆల్కహాల్ తీసుకునే చాలా మందికి స్లీప్ యాప్నియా ఉంటుంది. సో ఈ విధంగా స్లీప్ యాప్నియా అనేది ఒక పెద్ద జబ్బు. అంటే కంటికి కనపడదు అన్నట్టు, కాకపోతే రాత్రి పక్కన ఉండే వాళ్ళకి తెలుస్తుంది. డే టైం లేట్ స్టేజ్లో పేషెంట్ కూడా ఐడెంటిఫై చేస్తాడు.
కానీ ఆ లోపల చాలా మందికి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ స్టడీ కోసం వెళ్ళాలి అయితే. అడ్వైస్ చేసినప్పుడు చేయించుకోవాలి. ఎలా ఉంటుంది స్లీప్ స్టడీ అంటే? అంటే కొన్ని వైర్స్ కనెక్ట్ చేస్తారు. మ్మ్. అన్ని రికార్డ్ చేయాలి కదా, మా నిద్ర ఏ స్టేజ్లో ఉందని తెలుస్తాయి. స్లీప్ అనేది అంటే మనం అనుకుంటాం 1 అవర్ పడుకుని లేసి సరిపోతుంది, అట్లా కుదరదు. మనకి 3 స్టేజెస్ ఉంటాయి. దాని తర్వాత రెమ్ స్లీప్ అని ఉంటుంది. ప్రతి దాంట్లో పర్టికులర్ టైం అనేది గడపాలి. అప్పుడే బ్రెయిన్ అనేది సరిగా రికవర్ అవుతుంది. మనం పడుకునేదే మన బాడీ బ్రెయిన్ రెండు కూడా రికవర్ అవ్వడానికి, అంతే కదా. ఎంత అలసిపోయి వచ్చి పడుకున్నా, ఇప్పుడు మామూలుగా కొంతమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంత అలసిపోనివ్వండి, నెక్స్ట్ డే మార్నింగ్కి నిద్ర సరిగా పడుకుంటే ఫ్రెష్ అయిపోతారు. అవును డాక్టర్. నిద్ర అనేది తిండి కంటే ముఖ్యం. తిండి లేకుండా 10 రోజులు 20 రోజులు బతికిన వాళ్ళు ఉన్నారు, 40 డేస్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నిద్ర లేకుండా 6 డేస్ తర్వాత దే విల్ గో క్రేజీ. 15 డేస్ తర్వాత ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ స్లీప్. నిద్ర లేకుండా బతకలేరు. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ స్లీప్ స్టడీలో ఈ స్టేజెస్ అనేది తెలుస్తాయి. దాంతోపాటు ఈ పర్టికులర్ బెల్ట్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే మన అబ్డోమెన్ మూమెంట్స్, చెస్ట్ మూమెంట్స్, అండ్ తర్వాత ముక్కులో కొన్ని వైర్స్ లాగా, అంటే వైర్ కాదు, ఒక చిన్న సెన్సర్ లాగా పెడితే అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంటే మల్టిపుల్ పారామీటర్స్, ఒక 15 to 20 పారామీటర్స్ రికార్డ్ అవుతాయి. సో దీంట్లో ఏంటంటే ఏ స్టేజ్లో ఎంత డ్రాప్ అవుతుందో ఆక్సిజన్ లెవెల్, ఏ పొజిషన్లో ఎక్కువ గొరకు వస్తుంది, ఈ పొజిషన్లో పడుకుంటే ఎక్కువ ఉందా, సో ఆ పొజిషన్ అవాయిడ్ చేయమని చెప్తాం పేషెంట్కి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ విల్ బి ఓపెన్ వన్స్ స్లీప్ స్టడీ ఈజ్ డన్. ఇష్యూస్ అన్ని తగ్గిస్తుంది, కనిపెడుతుంది, ఐడెంటిఫై చేస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం అనేది, ఎప్పుడు ఉంది, ఎలా ఉంది, దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్కి. ఓకే. ట్రీట్మెంట్ అంటే మందులేనా డాక్టర్? మెడిసిన్స్ ఆర్ చాలా లెస్. ఇప్పుడు సైంటిఫికలీ లేటెస్ట్గా ఒక ట్రీట్మెంట్ కూడా రావచ్చు ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years. టాబ్లెట్ టు ట్రీట్ స్లీప్ యాప్నియా. ఓకే, బట్ దట్ ఈస్ ఫ్యూచర్. వీ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్. బట్ రైట్ నౌ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. పేషెంట్ సిప్యాప్ కానీ బ్యాప్యాప్ కానీ వాడాలి. పొజిషనల్ సిప్యాప్ని అంటాం, అంటే ఫ్లాట్గా పడుకుంటే ఎక్కువ వస్తుంది, సో సైడ్కి తిరిగి పడుకోవాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దాని తర్వాత కొన్ని డివైజెస్ ఉంటాయి, అంటే మెషిన్ కాకుండా చిన్న పళ్ళు లాగా ఉంటాయి అనమాట, నోట్లో పెట్టుకుని పడుకోవాలి, పళ్ళు పట్టుకొని. సో టంగ్ని వెనుక ఫాలో అవ్వకుండా ఆపుతుంది. అది ఓరోడెంటల్ డివైజెస్ అంటాం వాటిని. దాని తర్వాత మయోఫంక్షనల్ థెరపీ అంటాం, పేషెంట్స్కి మేము టీచ్ చేస్తాం ఆ శ్వాసలో కూడా. ఈ పర్టికులర్ స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనమాట. ఈ ఎక్సర్సైజెస్ ఫర్ దేర్ లిప్స్, టంగ్. టంగ్ ఈజ్ ఎ మజిల్. దాంతోపాటు ఓరల్ మజిల్స్ అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ చేస్తే, ఇప్పుడు మనకి బాడీ ఫిట్ అవ్వాలంటే 1-2 years జిమ్కి వెళ్ళాలి కదా, వెంటనే 1 monthలో అవ్వదు కదా. అలానే మయోఫంక్షనల్ థెరపీ పనిచేయాలన్నా పేషెంట్స్కి మళ్ళీ పేషెన్స్ ఉండాలి. దే హ్యావ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ, కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. చేస్తే ఒక 1 yearలో దే విల్ సీ ద బెనిఫిట్స్. 1 yearలో ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ దట్ కేమ్ ఇన్ ఎ డే. యాక్సిడెంట్ అంటే అప్పటికప్పుడు అయిపోయింది, ఫ్రాక్చర్ అయిపోతే ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది, మంచిగా అయిపోతుంది. ఇది అట్లా కాదు కదా. దిస్ హ్యాపెండ్ ఓవర్ మెనీ ఇయర్స్ టు మెనీ డెకేడ్స్. స్లోగా అది రికవర్ అయ్యి ఇది అవ్వాలంటే టైం పడుతుంది. కరెక్ట్ ఫాలో అయితే మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయండి. మనిషికి నిద్ర అవసరం. 7 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది కూడా మంచి నిద్ర ఉండాలి. నిద్ర పట్టట్లేదు అంటే స్లీప్ స్టడీ చేయించుకోవాల్సిందే. గోరుక ఉంది, అది స్లీప్ యాప్నియా అయిందంటే కూడా స్లీప్ స్టడీ చేయించుకోవాల్సిందే. మన స్లీప్ ఎలా ఉంది, ఎలాంటి ఇష్యూస్ వస్తాయని దాంట్లో తెలుస్తుంది. దానికోసం మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, భయపడాల్సిన పని లేదు. కానీ గురుక వల్ల నిద్రలో చాలామంది చనిపోయిన వాళ్ళని చూసాం కాబట్టి అలాంటి స్టేజ్కి వెళ్లకుండా ఇది కాపాడుతుంది. సో పక్కకు తిరిగి పడుకుంటే గురుక వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి డాక్టర్? ఎవరికైతే బాగా ఫ్లాట్గా పడుకుంటే గురక ఎక్కువ వస్తుందో, సైడ్కి తిరిగి పడుకుంటే తగ్గుతుంది కొంతమందికి. ఓకే. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు నిద్రలో చనిపోతారు గురక స్లీప్ యాప్ని వల్ల. లేస్తున్నప్పుడు డే టైం కూడా యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది చనిపోతారు. అవును. సరే. వేరే కంట్రీస్ లో డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు స్లీప్ యాప్ని ఉంటే. మన దగ్గర అది ఇంకా లేదు. ఇప్పుడు గురక లేకపోయినా స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది. దానికి లక్షణాలు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ స్లీప్ స్టడీ చేయించుకుంటే మనకు తెలుస్తుంది అసలు మన నిద్ర ఎలా ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అవసరమైతే ఈజీ ట్రీట్మెంటే, అందరు ఫాలో అవ్వాలని. డే టైం ఎలాగైతే మనం జబ్బులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని చేసుకుంటామో, మనం వీ స్పెండ్ 1/3 ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ స్లీప్. అంటే మనం 90 సంవత్సరాలు బతుకుతే ఆల్మోస్ట్ దాంట్లో 30 years పడుకున్నట్టే, అంతే కదా. ఒక డేలో 1/3 టైం పడుకుంటాం కదా, 6 to 8 hours. సో అంత ముఖ్యం స్లీప్ అనేది. ఆ 1/3 ఆఫ్ లైఫ్ దాంట్లో స్పెండ్ చేస్తున్నప్పుడు ఎలా స్పెండ్ చేస్తున్నాం దాంట్లో మనము, కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా లేకపోతే జబ్బులు వస్తాయని ప్రూఫ్ ఉంది, అంటే ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి చెక్ చేసుకోవడం తప్పులేదు. ప్రాబ్లం ఉంది అంటే స్పౌస్ చెప్పే మాటను సరిగ్గా కరెక్ట్గా తీసుకొని విని ట్రీట్మెంట్ చేయించుకోండి, అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చెప్పినప్పుడు అని చెప్పదలుచుకున్నాను. విమెన్లో కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి.
కామన్, చాలా కామన్ ఉమెన్లో కూడా, బట్ మెన్లో చాలా ఎక్కువ స్లీప్ యాప్నియా. ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.